మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు మరలా ఒక్కసారి మీ సన్నిధానంలోనికి వచ్చాం. ప్రభా, నేనును వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా నీ సన్నిధిని మా ప్రభా మేము ప్రార్థన చేసి నాయన కనిపెట్టుకొని ఉండేటటువంటి ఆ అనుభవంలోనికి మా ప్రభా మమ్మల్ని నడిపించండి స్వామి. నిజంగానే నీ ఎదుట మేము తగిన వారము కాదు. దయచేసి ప్రభా, నీ ఎదుట మేము యోగ్యులుగా బ్రతుకుటకు మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అవిధేయతని, ప్రతి లోబడని తనమును నా తండ్రి నాలో నుండి, మా అందరిలో నుండి తొలగించండి. పరిపూర్ణంగా మా హృదయము మీ పవిత్రమైన పాదముల చెంత కుమ్మరించడమే కాకుండా మమ్ములను మేము నలగగొట్టుకుంటూ నీ సన్నిధిలో బ్రతకటానికి మాకు నేర్పించండి ప్రభా. ఆ రీతిగా ప్రతిరోజు ఒక గొప్ప అనుభవాన్ని కలిగి మేము నీ సన్నిధిలో జీవించుటకు మాకందరికీ కూడా నేర్పించండి స్వామి. శ్రేష్టమైన మీ వాక్కుల ప్రకారముగా జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ఆగస్టు మాసం 3వ తారీఖు 2024 శనివారం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనమే. ఆయన సన్నిధిని గురించి మాట్లాడుతూ ఉన్నాను. భక్తుడు అంటాడు, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో అని. మనము కూడా దేవుని సన్నిధానంలో ఏ రీతిగా నడుచుకుంటున్నాం, ఏ రీతిగా ప్రార్థిస్తున్నాం, ఆయన సన్నిధానంలో మనల్ని మనం ఎలాగ సరిచేసుకుంటున్నాం, ఆయన సన్నిధానంలో మన జీవితాలు ఎట్లా కట్టబడుతూ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 73వ అధ్యాయము 22వ వచనం. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, బాగా గమనించాలి. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని అని. మత్సరము అంటే చెడ్డ కన్ను అని అర్థం. నా హృదయము మత్సరపడినంటే నా హృదయంలో చెడు తలంపులు వస్తున్నాయని దాని అర్థం. రెండవది, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. దేవుని పిల్లలుగా ఈ మాట గమనించాలి. అంతరింద్రియాలలో వ్యాకులత. ఎన్నో పర్యాయాలు మనము వ్యాకులపడ్డాం, వ్యధపడ్డాం, వ్యసనపడ్డాం, విచారపడ్డాం. ఎందుకో ఈ జీవితంలో ఇవన్నీ కూడా మనలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితులలో భక్తుడు అంటున్నాడు, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి కాబట్టి నేను వాస్తవంగా నా హృదయంలో మిమ్మల్ని కలిగి ఉండాలి, కానీ అవి లేవు. మత్సరం ఉంది. అంతరింద్రియాలలో నేను చాలా వ్యాకులపడుతున్నాను, విచారపడుతున్నాను. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. ప్రియులారా, పశుప్రాయుడు అంటే పశువులకు ఇంగిత జ్ఞానం లేదు. ఇది నా తల్లి, ఇది నా చెల్లి, ఇది నా బిడ్డ,
అనేటటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా అవి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆ రీతిగానే నేను పశుప్రాయుడను, పశుత్వము నాలో ఉంది. నాకు ఇంగిత జ్ఞానం లేకుండా పోయాది. రెండవది, భక్తుడు అంటున్నాడు, నీ సన్నిధిలో నేను మృగం వంటి వాడనైతిని అని అన్నాడు. నీ సన్నిధిలో మృగం వంటి వాడనైతిని అంటే దాని అర్థం, ప్రియులారా, మృగానికి కనికరం ఎక్కడుంది? మృగం ఎప్పుడూ కూడా కటుత్వంగానే ఉంటుంది. దయచేసి నన్ను గమనించాలి. ఆ కఠినమైనటువంటి మృగము తాను ఆహారం కొరకు ఎంతో సాధు జంతువులను తరిమి వేటాడి చంపి తినేస్తూ ఉంటుంది. మృగానికి హృదయ కాఠిన్యం ఎక్కువ, కనికరం లేదు. దేవుని సన్నిధిలో హృదయ కాఠిన్యము కలిగి కనికరం లేకుండా బ్రతుకుతున్నటువంటి మనము ఆయన సన్నిధానం లేకొచ్చాం. వచ్చిన తరువాత మన జీవితంలో ఉన్న ఈ తప్పితాన్ని ఆయన పాదాల చెంత పశ్చాత్తాపపడి ఒప్పుకోవాలి. నేను తెలివిలేని పశుప్రాయుడను, నాకు ఇంగిత జ్ఞానం లేదు. నేను నీ సన్నిధిలో మృగము వంటి వాడను. నాకు కనికరము, దయ, దాక్షిణ్యాలు ఇలాంటివి లేవు. నాలో అకర్కశమైన స్వభావమే ఉంది. దయచేసి నేను నీ సన్నిధిలో ఉన్నాను అని చెప్పి, నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు అని భక్తుడు అంటున్నాడు. దేవుని సన్నిధానంలో ఇటువంటి స్వభావాలు కలిగినటువంటి మనము ఆలోచించాలి. ప్రభా, నేను ఎప్పుడు కూడా నీ వద్ద ఉండటానికి నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉండి ఒకరోజున నీ ఆలోచన చేత నన్ను నడిపించి తరువాత నీ మహిమలోకి నీవు నన్ను చేర్చుకుంటావు ప్రభా. భక్తుడు ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో పశుత్వము, మృగము ఈ స్వభావాలన్నీ కూడా విడిచిపెట్టి ఆయన చేయి పట్టుకొని మనము నడవటానికి నేర్చుకోవాలి. ఆయన చేయి పట్టుకొని మనం నడిస్తే ఒక్కరోజున ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తూ తరువాత తన మహిమలో ఆయన మనల్ని చేర్చుకుంటాడని వాక్యము సెలవిస్తుంది. ఎంత గొప్ప మాట! దేవుని పిల్లలుగా మనం ఆ రీతిగా ప్రభు సన్నిధానంలో మనలో ఉన్నటువంటి ప్రతి క్రూరత్వాన్ని, ప్రతి పశుత్వాన్ని ఆయన సన్నిధానంలో విడిచిపెట్టాలి. ఆయన చేయి పట్టి నడుచుకునే స్థితికి మనము రావాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట భక్తుడు అంటున్నాడు, ఏమనో తెలుసా? దేవా, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము అని అంటున్నాడు. రాత్రివేళ నీ సన్నిధిని నేను మొరపెట్టినప్పుడు ప్రియులారా గమనించాలి, ఎంతోమంది బిడ్డలు రాత్రిపూట చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. అది తప్పు కానే కాదు. అయితే ప్రభుని నమ్ముకున్న బిడ్డలు విశ్రాంతి అవసరం. అయితే రాత్రిపూట ఆయన పాదముల చెంత గడపటానికి నేర్చుకోవాలి. ఆయన పాదాల చెంత మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే ఏడవడం. ప్రియులారా, నీ గ్రామం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ గ్రామస్తుల కొరకు, ఎంతోమంది నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు కన్నీరు పెట్టి మొరపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. ఆ రీతిగా మనము ప్రార్థిస్తే మన ప్రార్థన ఆయన సన్నిధిని చేరుతుంది. మన మొరకు
ఆయన చెవియొగ్గి ఆపదలో నుండి ఉన్న మనల్ని, మన ప్రాణమును పాతాళము నుండి విడిపించి నెమ్మదిని కలుగజేస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధానంలో మనము రాత్రిపూట మొరపెట్టే బిడ్డలుగా మారుదుము గాక. వాక్యము సెలవిస్తుంది, ప్రియులారా, యెహోవా నా మొర నీ సన్నిధిని చేరునుగాక. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకమేమో. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించండి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, బాగా గమనించాలి. దేవుని సన్నిధానంలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, మన మార్గములన్నీ కూడా దేవుని ఎదుట ఉన్నాయి. ఆయన ఉపదేశములు, ఆయన శాసనములు మనము అనుసరించి నడిచేవారుగా ఉండాలి. మన మార్గాలు ప్రభువుకు తెలియనివేమీ కావు. అందుకనే ప్రభు బోధకుల చేత చక్కటి ఉపదేశాలను ఉపదేశిస్తూ, బోధకుల ద్వారా ఎన్నో ఆయన శాసనములను, ఆజ్ఞలను, కట్టడలను మనకు బోధిస్తూ మనం ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి అనేటటువంటి ఆశతో ప్రభుల వారు ఉన్నారు. ఆ రీతిగా మన మొర రాత్రిపూట, ప్రియులారా, యెహోవా నా మొర నీ సన్నిధికి రావాలి, నీ మాట చొప్పున నాకు వివేకాన్ని దయచేయండి అని మొరపెట్టాలి. దేవుని పిల్లలుగా మనం చేసేటటువంటి ప్రార్థన ఆయన సన్నిధానంలోకి వెళ్ళాలి. మనం చేసే ప్రార్థన ఆయన సన్నిధానంలోకి వెళ్ళాలి. ఆయన మాట చొప్పున గొప్ప వివేకమును దేవుడు మనకివ్వాలి. ఆ రీతిగా దేవుని పిల్లలైన మనం ప్రతిరోజు కూడా ఆయన సన్నిధానంలో మొరపెట్టువారుగా ఉందుముగాక. గొప్ప వివేకమును కలిగి జీవింతుముగాక. ఆమెన్. ఆమెన్.